సమయం చాలా తక్కువ ఉంది కనుక నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమయం గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమయం పుస్తకము 16వ అధ్యాయము 7వ మాట. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టువాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుడు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు మనందరికీ బాగా సుపరిచితమైన మాటలు. అంటే బాగా మనం తెలుసు, ఎక్కువ చదువుకుని ధ్యానించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రేమ దేవుడు ఉన్నారా? ఒకరోజు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు, నీవు లేచి యెష్షయి ఇంటికి వెళ్ళు, ఆయన కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించు అని దేవుడు చెప్తే, సమూయేలు ప్రవక్త కొమ్ములో తైలము నింపుకొని ఆ యొక్క యెష్షయి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ యెష్షయి అడుగుతున్న మాట ఏంటయ్యా అంటే, అయ్యా నువ్వు సమాధానంగానే వచ్చావా? ఒకానొక దినంలో దైవజనుడు ఇంటికి వస్తున్నాడు అంటే, లేదా ప్రవక్త ఇంటికి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి లోతైనా బయట పెట్టేయడానికి వచ్చేవాడు, లేదా ఏదైనా ఒక శిక్షణ గురించి చెప్పడానికి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈయన అడ్డుపోతూ అంటున్నాడు, మీరు సమాధానంగా వచ్చారా అని అంటే, అప్పుడు సమూయేలు అంటున్నాడు, సమాధానంగానే వచ్చాను. వచ్చిన సంగతి ఏంటయ్యా అంటే, నీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ఎవరికి ఎన్నుకున్నాడట? రాజుగా ఎన్నుకున్నాడు అనగానే ఇక యెష్షయి ఏం చేస్తున్నాడయ్యా అంటే సంతోషపడ్డాడు. ఎందుకని సంతోషం? తన కుటుంబంలో ఒకడు రాజుగా అవ్వబోతున్నాడు అన్నది ఆయనకి ఎంతో సంతోషం వచ్చింది. ఇప్పుడు సమూయేలు చెబుతున్న మాట, నీ కుమారుని పిలవలంపు అంటే, మొదటి కుమారుడు సౌలు యొక్క సైన్యంలో చాలా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. సో ఇది రాజుగా అర్హత ఎవరికి ఉంది? మొదటి కుమారుడు అనుకుని తన తండ్రి మొదటి కుమారుని తీసుకొచ్చాడు. దేవుడు చెబుతున్నాడు, వీడు కాదు అన్నాడు. రెండో కుమారుని తీసుకొచ్చాడు, ఇది కూడా కాదు. మరలా మూడో కుమారుని తీసుకొచ్చాడు, ఈయన కూడా కాదు. సమూయేలు ఓపికతో కూర్చుని అంటున్నాడు. యెష్షయి మాత్రం అనుకుంటున్నాడు, ఏదో కుమారుని అభిషేకించేస్తే బాగుండు అని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా అందరూ అయిపోయారు. దావీదు గొర్రెల కాపరిగా ఉండి ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. యెష్షయి అని అడుగుతున్నాడు, నీ కుమారులు అయిపోయారంటే అయిపోయినట్టే. ఏమన్నాడు? అయిపోయినట్టే అంటే ఆఖరుడు ఉన్నా లేకపోయినా ఒకటే, దీనికి ఏమాత్రం కూడా అర్హుడు కాదు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు విషయంలో తండ్రే చిన్న చూపు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆడికి అర్హత లేదు అని ఎవరు చెప్తున్నారు? తండ్రి చెప్తున్నారు. అసలు అర్హత ఉందో లేదో చెప్పేది దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం యోగ్యులమా కాదా అని
ఎవరో మనిషి వచ్చి యోగ్యుడు కాదు, యోగ్యురాలు కాదు అని అంటే అది ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పట్లేదు. అది ఏమాత్రం కూడా సరిపోదు. దేవుడు యోగ్యుడిగా ఎంచి నీ స్థలాన్ని తీసుకొచ్చాడు అంటే దాని వెనక ఎంతో గొప్ప ప్రణాళిక. దేవుడి హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంకా అయిపోయినట్టు కదా ప్రభువా అంటే, లేదు ఇంకా ఉన్నాడు అడుగు అని అంటే అప్పుడు అడుగుతున్నాడు, ఏంటయ్యా ఇంకా ఉన్నాడా అంటే, ఉన్నాడు దేవుడు కానసారి వాడు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే. అప్పుడు దేవుని ఆత్మ చెప్పి పిలిపించున్నాడు. ఏమంటుంది? పిలిపించున్నాను అంటే ఇప్పుడు వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? వీళ్ళు నన్ను అభిషేకించు అని ముందుకు వస్తే అభిషేకం వాళ్ళని దూరం పెట్టింది. కానీ దానిని దూరంగా ఉండగానే ఆ యొక్క గుమ్మంలోకి రాకముందే దేవుని ఆత్మ బలపడుతుందట. ఏమని? ఇది సమయంలో నేను కోరిన వాడు ఇతను అభిషేకించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం జరుగుతుంది తెలుసా? ఈ ఆత్మ, దేవుని ఆత్మ త్వరపెడుతున్నది. దావీదు వస్తూ ఉండగా దేవుని ఆత్మ సమయంలో త్వరపెట్టు అభిషేకించమని చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి ఒకటి తలంచాడు, సమయంలో ఒకటి తలంచాడు, కానీ దేవుడు తలంచింది మాత్రం ఒకటి తలంచాడు. దేవుడికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు, ఇంట్లో బాగా చదువుకున్నవాడు ఒకడు ఉంటాడు, ఆ న్యూస్ అంటే వీడి వల్ల నాకు భయం ఏముండదు, కానీ అల్లరిచిల్లరగా తిరిగి ఉంటాడు, వీడి గురించే భయం అని అంటారు చాలా మంది. నువ్వు వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావు, నువ్వు అలాంటి వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నావు. ఎందుకు తెలుసా? అలాంటి వారిని దేవుని ప్రణాళిక గొప్పదిగా ఉండదు. దేవుని ఎందుకు తెలుసా? ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవే చులకనగా చూస్తున్నావు అంటే దేవుడు చెబుతున్నాడు, అతనికి దేవుడు నీకు ఎంతో ఇష్టడుగా ఉన్నట్టే. నువ్వు ధృవీకరించి నువ్వు ప్రకటన పెడుతున్నావంటే నేను ఒక మాట చెబుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ అదే బిడ్డ దేవుడి చేతిలో ఒక బలమైన పాత్రగా వాడబడే అవకాశం ఉందేమో. దేవునికి మనం అనుకుంటాం వీడి దగ్గర చదువు లేదు, లేకపోతే వీడి దగ్గర ఏమీ లేదు, వీడు ఎందుకు పనికి వస్తాడు, లేకపోతే ఈ అమ్మాయి ఎందుకు పనికి వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడి ఆలోచన వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దావీదుని చూసి అందరూ అనుకున్నారు, ఈయన మాకు రాజా అనుకున్నాం. కానీ గొలియాతును జయించిన తర్వాత గొలియాతు శిరస్సును తీసుకుని వస్తూ ఉంటే ఏ మనుషులైతే దావీదును చూసి హేళన చేశారో అదే మనుషులు ఏమన్నా తెలుసా? వేలం పొందిస్తూ తెలుస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ అన్నదమ్ములు అనుకుని వచ్చారు ఏమని? ఈ దావీదుకి ఎలాంటి సైన్యంలో ఆ యొక్క అనుభవం లేదు కనుక వీడు రాజుగా కొన్ని రోజులు కూడా ఉండలేడు. ఏమన్నాడు? వీడు కొన్ని రోజులు కూడా ఉండలేడు. ఎందుకంటే వీడికి కత్తి పట్టుకోవడం రాదు, వీడికి ఏ విధమైన యుద్ధ పనులు వీడికి తెలియవు కనుక ఒకవేళ దేవుడు ఏదో పిలిచి ఉంటే ఒక 2 రోజులు 3 రోజులు ఉండిపోతాడు తప్ప రాజుగా ఉండలేడు అని అనుకుంటాడు. కానీ ఆయనపై అభిషేకం గొప్పది. ఎవరి మీద? దావీదు మీద అభిషేకం గొప్పది. దేవుడు అందుకని అంటాడు, హృదయాంతరంగములను పరిశీలిస్తూ ఉన్నాడు. మనం కూడా ఏం చేస్తామంటే చాలా మంది పై రూపాలు అనేది వస్తూ ఉంటాం. ఏంటా రూపం? పైకి తెల్లగా ఉన్నాడా, లేకపోతే వస్త్రాలు మంచిగా తెల్లబట్టలు కట్టుకున్నాడు అనుకో, పరిశుద్ధుల గుంపులతో వాళ్ళని భోజనం చేస్తాం. ఎలాంటి గుంపుతోని? ఒక వైట్ అండ్ వైట్ వేసుకుని చర్చికి వచ్చారు అనుకోండి, లేదా చర్చికి వెళ్తున్నారు అనుకోండి, చాలా మంది వాళ్ళ ఉద్దేశం ఏంటయ్యా అంటే చాలా మంది అమ్మో పరిశుద్ధులుగా ఉన్నారు, దేవుణ్ణి పరిశుద్ధులుగా ఆరాధిస్తున్నారు అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం వస్తున్నారు? నీ బాహ్య రూపాన్ని వస్తున్నారు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఆయన నీ హృదయాంతరంగములను పరిశీలించువాడై ఉన్నాడు.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం తెలియపరుస్తున్న మాట, నువ్వు ఎవరి చేత లేదా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు తృణీకరింపబడిన వారిగా ఉన్నప్పటికీ దేవుడు చెబుతున్న మాట, దేవుడు నీ మీద ఆయన దృష్టి నిలిపి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన దృష్టి నిలిపి ఉన్నాడు. దేని కొరకు అనంటే, తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అయినట్టుగా పనికిరాదు అనుకున్న నిన్ను దేవుని సన్నిధిలో పనికొచ్చే పాత్రగా నిలబెట్టి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు ఆయన దృష్టి నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దావీదులో ఉన్న లక్షణాలు ఏంటి? అసలు వీళ్ళలో లేని లక్షణాలు ఏంటయ్యా అంటే, వీళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధులే. మిగతా అన్నదమ్ములందరూ కూడా యుద్ధం చేయడానికి చాలా ట్రైనింగ్ పొందిన వారు. కానీ దావీదు యుద్ధమును చేయగల దేవుణ్ణి కలిగిన వాడు. ఎవరిని కలిగిన వాడు? వీళ్ళు యుద్ధాలు మాత్రమే చేయగలరు, కానీ యుద్ధములు జయమునివ్వగలిగే దేవుణ్ణి దావీదు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు మాట చెబుతున్నానంటే, చాలా మంది మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాగా చెప్పండి? మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారయ్యా అంటే, దావీదు అన్నదమ్ములు టైప్. పైకి భక్తిగానే కనబడతారు, పైకి చాలా ఆత్మీయంగానే కనబడతారు, కానీ సమయానికి లేదా వారి వంతు వచ్చినప్పుడు అభిషేకంలో నిలబడలేదు. అభిషేకాన్ని పొందుకోనగలిగే ఒక అవకాశం వారు కోల్పోతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, బాహ్య రూపాన్ని అసలు లెక్క చేయదు ఎవరు కూడా. హృదయములో దాని అంతరంగంలో మాత్రమే జాగ్రత్తగా పరిశీలించుకోవాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మనం ఏం చేయాలంట? బాహ్య రూపాన్ని ఎప్పుడు చూడద్దు. నా మటుకు నేనే ఎవరినైనా చూసినప్పుడు బాహ్య రూపాన్ని ముందుగా చూస్తాం. దేవుడు అందుకే అంటాడు, మీరు లోపల వాటి మీద మనం మనసు పెట్టాలి. అంటే ఒక వివేచన వలన మనం కలిగి ఉండాలి. ఏది మంచో ఏది చెడో చెప్పగలిగే ఒక ఆత్మీయ వరాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు. చాలా మంది మోసపోవడానికి, చాలా మంది ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు వివేచింపక ఏది మంచో ఏది చెడో తెలియక తొందరపాటు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చాలా ప్రతికూలతల్లో పడిపోతున్నారు. అందుకని వాక్యం తెలియపరుస్తుంది, వివేచన కలిగి ఆలోచించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా పై రూపాల్లో చూస్తాం, పైకి బాగానే కనబడతారు, కానీ లోపల ఉంటుంది హృదయంలో బాధ అయినా దుఃఖమైనా ఆఖరికి విషం చిమ్మే ఆలోచన అయినా సరే ఎక్కడ ఉంటుంది? నుదుటి మీద రాసుకుని వస్తాడు, ఈ రోజు పలానా వ్యక్తి మీద నా కోపం ఉందని. ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. కానీ పైకి ఎలా ఉంటారు? ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు, ఆ వ్యక్తిని ఎక్కువగా నమ్ముతున్నట్టు కనపడుతుంది. కానీ ఆలోచన, వారి యొక్క తలంపు ఎలా ఉంటుందయ్యా అంటే విషపు ఆలోచనలు. లేదా వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే దేవుని యొక్క అయిష్టమైన కార్యములుగా ఉంటాయి. అందుకని దావీదు హృదయాన్ని చూశాడు కనుక దావీదు దేవుడు చెబుతున్నాడు, దావీదు ఒక సాక్ష్యం చెబుతున్నాడు, అతడు నా హృదయానుసారుడు అన్నాడు. అసలు దావీదు గారి పని ఏంటయ్యా అంటే నిత్యము నిరంతరము కూడా ఆయన నామాన్ని ఆరాధించడమే, ఆరాధన చేయడమే అరణ్యంలో. ఇక ఆయన పని వేరే ఉండేది కాదు. గొర్రెలు మేపుకుంటూ ఆ గొర్రెలు కూడా నడుస్తూ ఆ యెహోవా నామాన్ని ఆరాధిస్తూనే ఉండేది. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో కూడా ఎక్కడ చింతపడేవాడు కాదు. ఎందుకు తెలుసా? ఎవరు చూస్తున్నాడని? దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం దేని గురించి
చింతపడక్కర్లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, లేదా నీ బంధుమిత్రులను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నువ్వు దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉండగలిగితే చాలు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు అవకాశం వచ్చినప్పుడు నీదైన రోజున నేను ఒక సింహాసనం దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదును తన భార్య చిన్న చూపు చూసిన మీకాలు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని మనసు వచ్చినప్పుడు ఎలుగెత్తి ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక రాజు అయి ఉండి పిచ్చివాళ్ళగా గెంతుతున్నాడేంటి అటనుకోండి. అసలు ఆయన ఆరాధించడం బట్టి ఆ ఆరాధనే రాజుగా చేసిందని ఆ మేఘాలకు తెలియదు. దావీదుకు తెలుసు కనుక ఆ ఆరాధన ఏంటో, ఆ ఆరాధన ఫలితం ఏంటో, ఆ ప్రార్థన ఫలితం ఏంటో దావీదుకు తెలుసు కనుక ఏం చేస్తున్నారు? బలిపీఠం మా మనస్సు ముందు నాట్యం చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మందిరం యొక్క ప్రాధాన్యత నువ్వు తెలుసుకోవాలా. ఆరాధన యొక్క ప్రాధాన్యత నువ్వు తెలుసుకోవాలా. తెలుసుకోలేకపోతే మనం కూడా ప్రభు ఎదుట దోషులుగా నిలబడిపోతాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకంటే స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించుకోగలిగే ఒక గొప్ప అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో దేవుని ఆరాధించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో దేవుని ఆరాధించుకుందామన్న వాళ్ళకి ఆ యొక్క అవకాశాలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎంచక్క మనం ఈ 4 ఫ్యాన్ల మధ్య, 4 గోడల మధ్య మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేసుకుంటున్నాం. ఈ అవకాశాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఒక వీడియో చూశాను, వాట్సాప్ లో తల్లి గారు వీడియో పంపించారు. ఆ వీడియో చూశాను, నిజంగా ఆశ్చర్యం వేసిన ఆ వీడియో చూడగానే. ఏంటి ఆ వీడియో అంటే, ఒక సేవకుడు ఆఫ్రికా దేశం వెళ్ళాడట. ఎక్కడికి? ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆ ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు ఆ ప్రాంతం అంటే 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఎడారిలో 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ భయంకరమైన ఆ ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇంచుమించు చూస్తే 3,000 మంది ఎంతమంది కూర్చున్నారట. ఎంతమంది? 3,000 మంది ఎంతమంది కూర్చున్నారట. వెంటనే పాస్టర్ గారు రావడానికి చూసి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, అడవిలోనికి వెళ్ళి చెట్లు నరుకుని వచ్చి ఈ పాస్టర్ గారు అలా కూర్చోవడానికి ఏం చేశారు? బల్లల్లా చేశారట. బల్లల్లాగా చేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పాటలు పాడిన తర్వాత పాస్టర్ గారికి మైక్ ఇచ్చి వాకింగ్ చెప్పాలి అన్నారట. మైక్ ఉంది, వాకింగ్ చెప్పడానికి మనిషి సిద్ధంగా ఉన్నాడు. మరి మైక్ పని చేయడం కరెంట్ కావాలి కదా. కావాలా? కావాలా? మరి అక్కడ ఏంటది? భయంకరమైన అరణ్యంలో ఉన్నారు. కరెంట్ ఎలా వస్తుంది ఆలోచన చేస్తుంటే, అప్పుడు ఇలా తీసుకెళ్ళి 10 కార్లు ఎన్నో ఉన్నాయండి. ప్రతి కార్ని దగ్గర తీసుకొచ్చి ఒక 4 కార్లు ఏమో ఆ చీకట్లో 4 కార్లు వెలుతురికి ఇంజిన్ ఆన్ చేసి లైట్లు పెట్టడం, ఈ 1 కార్ 2 కార్లు ఏమో ఈ కరెంట్ కి వాడుకోవడం జరిగింది. ఇంచుమించు కొన్ని గంటల పాటు దేవుడు ఆరాధన ఎంతగానో బాగా జరిగించాడట. ఆ గంటల పాటు వీళ్ళందరూ ఈ కార్లన్నీ ఎలా ఉన్నాయి? ఆన్లోనే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎంతవరకు దేవుని ఆరాధించారయ్యా అంటే, ఆ రోజు దేవుడు గొప్ప అద్భుతాన్ని ఆ ప్రాంతంలో జరిగించాడు. ఈరోజు అన్ని ఉండి ఆరాధన రమ్మంటే, ఆరాధన రావాలి అంటే మనం ఏం చెప్తాం చెప్పిన? తెల్లవారం వేసుకుని బాగానే వచ్చేస్తాం. ఒక ఆదివారం మాత్రం చెప్పండి ఏం చేద్దాం? ఏదో ఒక షాక్ ఎత్తుకుంటాం. ఏదో ఒక షాక్ ఎత్తుకుని మందిరానికి దూరంగా ఉండిపోతుంటాం. అసలు ఎంత అన్నీ ఉండి దేవుని ఆరాధించడానికి మనకు బాగా అనిపిస్తుంటే, ఏమీ లేని వాళ్ళు దేవుని ఆరాధించాలని కోరుకుంటున్నారు. అందుకే దేవుడు ఈ మధ్యకాలంలో అలాంటి ప్రాంతాలలో వారి ఆశను, వారి హృదయాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి హృదయ ఆలోచన దేవుడు చూస్తున్నాడు కనుక అనేక మంది మిషనరీలు, దైవజనులు వారి దగ్గర పంపించి సేవలు మనకంటే ఘనంగా జరిగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే దావీదు హృదయాన్ని దేవుడు చూడడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదుకు దేవుని సన్నిధి పట్ల ఎంతో ఇష్టం ఉన్నది. దావీదుకు దేవుని సన్నిధి పట్ల ఎంతో మక్కువ ఉన్నది. ఆయన ఆరాధన చేసేటప్పుడు చుట్టుపక్కల ఏమున్నదో మరిచిపోయేవాడు. దేవుని మాత్రమే ఆరాధన చేస్తుండేవాడు. హల్లెలూయా. అందుకనే దావీదు హృదయాన్ని ఎవరు చూశారు? ఈరోజు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడా లేదా అంటే అందరు హృదయాలను చూస్తున్నాడు, కానీ ఎవరి హృదయం మీద ఆయన లక్ష్యం ఉంటుందయ్యా అంటే మందిరంలో పరిగెత్తుకుని వెళ్ళాలని ఆలోచన కలిగిన వాడి హృదయాల మీద ఆయన దృష్టిని పెట్టాడు. అదే దావీదు అంటాడు, ఇదిగో యెహోవా మందిరముకు వెళ్దుము రండని జనులు నాతో చెప్పగా నేను సంతోషించితిని. ఎలాగా? మన ఇంట్లో ఎవరైనా ప్రార్థనకి వెళ్ళాలంటే అలా అనుకోం, 7 గంటలకు కదా ప్రార్థన, 7:30కి మాత్రమే వస్తారు. 7:00కి తుడుచుకుని చేసి ఆపేస్తారు. ఆరాధన ఇప్పుడు 7:30, 8 గంటలకు మొదలెడతారు. కాబట్టి 12 గంటలకు వెళ్ళిపోతే వాక్యానికి 8:15, 8 గంటలకు వెళ్తే పాపగారు ఒక అరగంట సేపు వాక్యం ఇస్తాడు. వాక్యం టైంకి వచ్చేద్దాం. 8 గంటలకు వాక్యం టైంకి వచ్చేద్దాం. ఇంట్లో ఒకరు చెప్తుంటే ఇది మాట, ఒక ఇంట్లోనే 3 రకాలైన ఆలోచనలతో ఉంటారు. ఒకరు ముందెళ్ళే ఆలోచనలు ఉంటారు, ఒకరు ఎలా ఇంకా సమయం మనకు ఉంది కదా అన్న ఆలోచనతో కొందరు ఉంటారు. కానీ దేవుడు వారికి ఏం చెప్తుంది తెలుసా? దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా మందిరముకు 3 గంటల జనులు నాకు చెప్పినప్పుడు సంతోషం కలిగిందంట. అసలు మందిరానికి వెళ్దాము ఎవరైనా అంటే నీకు ఏం కలగాల? సంతోషం కలగాల. మరి ఈ రోజు అలాంటి అనుభూతులు కలిగి ఉన్నావా? అలాంటి అనుభూతులు కలిగి ఉంటే నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. చూడమే కాదు, నీ హృదయ ఆంతరంగమును పరిశీలించిన దేవుడు నీ హృదయ ఆలోచన యావత్తు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుడు కదా, మనం మనుషులుగా అందరం ఎవరు చూస్తున్నాం? రూపాన్ని చూస్తున్నాం, బాహ్య రూపాన్ని చూస్తున్నాం. కానీ దేవుడు నీ అంతరంగమును పరిశీలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన అంతరంగాలను పరిశీలిస్తున్న వాడై ఉన్నాడు. ఒకరోజు ఒక తల్లికి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుందంట. ఆ తల్లికి పిల్లలు లేరు, ఎవరు లేరు. భర్త ఏడుస్తుంది. భర్త అంటున్నాడు, నేనేమన్నా దేవుణ్ణి అనుకున్నా వెళ్ళమ్మా, ఏంటి నేనేమైనా దేవుణ్ణి అనుకున్నావా అన్నాడు. బాధ అంతా ఎవరు చెప్పుకుంటారు? ఎప్పటికీ భర్తలు అది చెప్పుకుంటారు. ఆ భర్తే సింపుల్ ఒక మార్పు తీసేసాడు. ఇన్ని నిందలు పడుతున్నానయ్యా, ఇన్ని అవమానాలు పడుతున్నానయ్యా, నా పరిస్థితి అయ్యా అంటే భర్త ఒక మాట వేసాడు. సింపుల్ ఒక మాట తీసేసాడు. నేనేమన్నా దేవుడు అనుకున్నావా అని అన్నాడు. ఆ తల్లి ఎంతో కృంగిపోయింది. మందిరానికి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అయ్యా, నా నిందను అవమానాన్ని తీసి నాలో సగభాగమైన నా భర్తే నన్ను అర్థం చేసుకోలేకపోయాడు. ఏం చేసుకోలేకపోయాడు? అర్థం చేసుకోలేకపోయాడు. బైబిల్ చెప్తుంది కదా, భార్య భర్తలో సగభాగం, భర్తలో భార్య సగభాగం, భార్యలో భర్త సగభాగం. కాబట్టి ఏదున్నా చిరుసామానంగా ఉండాలి. భావాన్ని బాధ్యతలన్నీ పంచుకోవాలన్న భర్త ఈరోజు సింపుల్ ఒక్క మాటకు తీసేసాడయ్యా. మరి ఏం చేయమంటావు? నాకున్న ఆధారం, నా దిక్కు, నా హృదయంలో ఉన్న భావం చూస్తున్న వాడు నేను ఒక్కడలే అని ఆ తల్లి కన్నీరు ప్రార్థన చేసేది.
సూటిపోటి మాటల చేత గాయాలతో ఉన్న పరిస్థితి నుండి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మాట చెప్పాడు దైవజనుడి ద్వారా, అమ్మా నువ్వు మరలా వచ్చే సంవత్సరానికి నీ కౌగిట పండండి మార్గడ్డలు ఎత్తుకుని వస్తావని. ఎవరో దాన్ని అన్నారు. ఇలా అంటున్నారయ్యా అంటే ఆ అన్న భర్త అన్నాడు, నేను దేవుడు కాదమ్మా అన్నాడు. పోనీ మీ అన్నం అంటా ఉంటారు, నీకెందుకు, నేను ఉన్నాను కదా అని ఏం మాట్లాడుతున్నా. చదివి కాల్చింది, ఏడ్చింది. అసలు ఆ భార్య అంత కోపంతో వచ్చి చెబుతున్నప్పుడు ఆ భర్త అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిలో అర్థం చేసుకోకపోగా ఆ మాట దశరికి గాయపరచబడింది. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టింది. దేవుడు విడిచిపెట్టాడా? భర్త బయట ఉన్న దాని రూపాన్ని చూస్తే ఉండొచ్చేమో కానీ దేవుడు ఎవరు చూశాడు? లోకంలో హృదయాన్ని చూశాడు, ఆ దుఃఖాన్ని చూశాడు, ఆ తల్లి చేసిన నిబంధన చూశాడు. మరుసటి సంవత్సరంలో దేవుడు సమయం ఇచ్చాడు. దేవుడు ఇచ్చేసింది. అయ్యో లేకలేక పుట్టాడు, నిందల్లో పుట్టాడు, నేను ఉంచుకుంటానా? దేవుడు ఆ తల్లిలో హృదయంలో ఉన్న తీర్మానాలు చూశాడు. ఇచ్చేసింది కదా, దేవుడు విడిచిపెట్టేశాడా? తర్వాత మరింత పని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము సాధారణంగా ఏదైనా అవసరకులకి ఎవరైనా మన దగ్గరకు వచ్చినా, లేకపోతే మరి ఏదైనా అడిగినా, మన ఇంట్లో తల్లిదండ్రులే లేకపోతే మన ఇంట్లో బిడ్డలే మనల్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మనల్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలా అంటారండి? తల్లి మనసు మీద పడుకుంటే కుమారుడు అర్థం చేసుకుంటున్నారు, తల్లి మనసు మీద పడుకుంటే కుమారుని అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నాయా అంటే, కన్న తల్లి బ్రతుకుదో లేదు అన్న పరిస్థితుల్లో నీకు జన్మనిస్తే మనం చాలా మంది చేస్తున్న పరిస్థితులు ఎలాంటి అంటే వాళ్ళని విడిచిపెట్టేస్తున్నారు. మరి దేవుడు నీ హృదయాలను దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాయి కదా, దేవుడు వాటిని తెలియపరుస్తుంది, సన్మానించమని తెలుస్తుంది కదా. మరి నీ హృదయంలో ఏముంది అంటే, ఇప్పుడు దేవుని ఇష్టమైన క్రియలు నీలో లేకే దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం, దేవుని అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క హృదయము ఎదిగిన వారిగా మనం ఉండాలి. ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు కనుక దేవునికి స్తోత్రం. దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఒరే గొర్రెల కాపురుగా ఉండవలసిన దావీదు దేవుని సన్నిధిలో దేశాన్ని పరిపాలించగలిగి ఒక ఉన్నతమైన భాగ్యాన్ని ఎలా పొందుకోగలిగాడు అని అంటే, అతడు మనుషుల చేత ధృవీకరింపబడిన వాడైనప్పటికీ దేవుని హృదయము సమీపంగా ఉన్నవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. అతడు ఎప్పుడూ బాధపడలేదు, ఎందుకని నా తండ్రి నన్ను తక్కువ చూపు చూశాడని కానీ, నా స్నేహితులు కానీ లేదా నా అన్నదమ్ములు కానీ నన్ను తక్కువగా పెట్టారని ఎప్పుడు ఎక్కడ బాధపడలేదు. ఎందుకు తెలుసా? ప్రతి విషయంలో న్యాయము తీర్పును చేయగలిగిన దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుని యొక్క అవకాశం మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడని దావీదు మౌనంగా ఉండిపోయాడు. అంటే ఏ పనైనా సరే మౌనంగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు దేవుడు విడిచిపెట్టాడా? అభిషేకించబడిన వెంటనే దేవుడు రాజుగా దావీదుని చేయలేదు, కానీ కొన్ని దినాలు ప్రయాణంలో ఉన్నాడు. ఏ సింహాసనం దగ్గర సింహాసనం దగ్గర కూర్చోవాలో అదే సింహాసనం దగ్గర ఏం చేశాడు? ఒక పనివాడి దగ్గర వచ్చాడు. సౌలు సంస్థానంలో దావీదు దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు దావీదు హృదయ ఆలోచనలు చూస్తున్నాడు. నిందిస్తున్న వారిని అన్నడు దావీదు చూడలేదు, కానీ కిరీటం వైపు మాత్రమే దేవుడు దావీదు చూశాడు. ఈరోజు నేను అంటాను దేవుడు బిడ్డ,
పై రూపాన్ని చూసి నిన్ను లేదా నీ కుటుంబ పరిస్థితిని చూసి చాలా మంది నేను ఏదో మాట్లాడుతూ ఉండొచ్చు. నీకున్న పరిస్థితిని బట్టి, నీ కుటుంబ స్థితిని బట్టి ఎంతో మంది నీ మీద రాళ్ళు వేస్తూ ఉండొచ్చు. నా ప్రభు చెబుతున్నాడు, నువ్వు దేవుని ఎడల నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను దేవుడు సఫలపరిచి నిన్ను బలమైన పాత్రగా ఆయన సన్నిధిలో వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటయ్యా, యుద్ధ నైపుణ్యత గలవారు, యుద్ధంలో వీరులుగా ఉన్నవారు, మరి ఏంటి వీళ్ళ పరిస్థితి, ఏమి ఎందుకు వద్దన్నావు అని అంటే, అది ఇప్పుడు తెలుసులో తెలుసా? గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు తెలిసింది ఎవడు గొప్ప వీరుడు అని. దేవునికి స్తోత్రం. వీళ్ళ పైకి యుద్ధ వస్త్రాలు మాత్రమే వేసుకున్నారు, యుద్ధము చేయగలిగే ధైర్యము లేదు వాళ్ళలో. ఏదో చాలా మంది ఆదివారం తెల్లబట్టలే చూసుకుని బైబిల్ చక్కలో పెట్టుకుని ఆదివారం చాలా పరిశుద్ధంగా వెళ్తారు, కానీ పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధత బట్టంలో కాదు, ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉండాలి. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు, తెల్లబట్టలు వేసుకున్న అందరూ పరిశుద్ధులు కాదు అంటే మనం అలా జడ్జి చేస్తే ఆఖరికి నువ్వే తీర్పులు పడిపోతావు. దేవునికి స్తోత్రం. మనం వేసుకునే బట్ట లేదా మనం ఉండే స్థితి మన పరిశుద్ధతను, మన భక్తిని ఏమాత్రం కూడా చూపించలేదు. మన భక్తిని చూపించగలిగేది ఏంటయ్యా అంటే దేవుని యొక్క హృదయం పరిశుద్ధుడయ్యే హృదయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఈ రోజు మనం దేవుని చూడకూడదు, బాహ్య రూపాన్ని అస్సలు చూడకూడదు. ఏం చూడకూడదు? బాహ్య రూపాన్ని చూడకూడదు. బాహ్య రూపాన్ని చూస్తే మనం మోసపోతాం. మేడిపండు ఎలా ఉంటుందంట చెప్పండి? పైకి చాలా బాగా కనపడుతుంది, లోపల పురుగులు ఉంటాయి. ఆ పురుగు అందులోకి ఎలా వెళ్ళిందో కూడా తెలియదు, ఆ పురుగు అందులో ఎలా ఉందో కూడా తెలియదు. కొంతమంది పరిస్థితి కూడా ఎలాగే ఉంటుంది. భక్తి చేస్తున్నారని భ్రమపడుతున్నారు, కానీ వాళ్ళు కడుపు నిండా ఉదయం నిండా కుళ్ళే. ఒకడు ప్రాంతంలో బాగుపడితే చూడలేడు, ఒకడు ఆశీర్వదించబడితే చూడలేడు. ఇక నువ్వేం దేవుని బట్టి అవుతావు? ఎందుకు అలాగా ఆశీర్వదించబడతావు? ఎంత ఒళ్ళు పెట్టుకుని భక్తి ఎందుకు చేయగలుగుతున్నావు? పైకి మాత్రం వస్త్రధారణ మాత్రం పరిశుద్ధంగా తెల్లని బట్టలు వేసుకుని చాలా మంది ఉంటారు. నిజం చెప్పినప్పుడు దేవుని బిడ్డలు చాలా మంది మన గురించి, మన మీద క్రైస్తవులు చాలా మంది కన్నేసి ఉంచారు. ఏంటి? నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో నేను గమనిస్తున్నాను, నువ్వు వెళ్తున్న ప్రతి ప్రాంతంలో నేను గమనిస్తున్నాను. ఎందుకు తెలుసా? నేను సాక్షి పడతాను. కొంతమంది సాక్ష్యం ఎలా ఉంటున్నాయా అంటే, వాళ్ళ ఆరాధనకు వచ్చినప్పుడే వాళ్ళ దేవుడి భక్తుల్లో తెలుస్తుందండి. ఆరాధన నుంచి ఇంటికి వెళ్ళగానే ఇంకా వాళ్ళ మళ్ళీ మామూలే. ఎలాంటి పరిస్థితి అయ్యా అంటే, కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటే వేరే చోట్లలో చాలా బాధ అనిపిస్తుంది. ఆదివారం ఏమో తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోతుందండి, కానీ ఆదివారం తర్వాత ఇంకా అలా బ్రతుకున్నాడు మామూలే. తాగుబోతుగానే ఉంటున్నాడు, చుట్టలు కాలుతానే ఉంటున్నాడు. మందిరానికి వచ్చేటప్పుడు తెల్ల సొక్కలు తెల్ల పని చేసేసుకుంటున్నారు. బాగా వేసుకునేటప్పుడు నిలువు మోకాలు వేసుకుని బాగా చేసేసుకుంటున్నారు. నేను అంటాను, ఒక రోజు గంట లేకపోతే 3 గంటలు లేకపోతే 10 రోజులు నువ్వు ఎవరినైనా కలపొచ్చు. ఏదో ఒక రోజు ఎవరో ఒక గంట కనబడగా తప్పదు కదా. మరి ఎంతవరకు చేసి నీ భక్తి అంత వేషధార భక్తే కదా. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? వేషధారుగా ఆయన వచ్చి చదువుకోమంటాడు. మరి ఇల్లు చేసిన భక్తి దేవుడు ఎప్పుడో వస్తాడండి. దేవుడి గురించి చదివేదంటే ఈరోజు మన గురించి సాక్ష్యాలు ఎక్కడ చెప్తున్నారు తెలుసా అండి? వీడి అరుగుల మీద చెప్తున్నారు సాక్ష్యాలు. ఎక్కడ చెప్తున్నారు? వీడి అరుగుల మీద 10 మంది తక్కువ కాకుండా చెప్పడాడు మన గురించి. 10 మంది తక్కువ ఉంటేనే కానీ ఎక్కువ ఉంటేనే కానీ చెప్పడు. మరి మన పేపర్ న్యూస్ పేపర్ అవ్వాలి కదా,
10 మంది తక్కువ ఉంటే చెప్పడాడు, ఫలానా వాళ్ళు చర్చికి వెళ్తారు కానీ గలబోతులు మారలేదండి. అంటే మనం అనుకుంటున్నాం బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే దేవుడి బిడ్డలని వాళ్ళు అనుకుంటారని అనుకున్నాం. వాళ్ళని ఏం అనుకోవట్లేదు. వాస్తవానికి నిజంగా ఇప్పుడు వాళ్ళే చాలా గ్రహించగలిగిన వారు ఉన్నారు. కొంతమంది దేవుడు మందిరానికి రాని వారి మాటలు వింటుంటే నాకు చాలా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మొన్న కేరళ నుంచి వచ్చేటప్పుడు నేను, పాస్టర్ గారు, ప్రశాంత్ ట్రైన్ బోగిలో తమిళనాడులో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తికి సువార్త చెప్తున్నాడు. ప్రశాంత్ పాస్టర్ గారు సువార్త చెప్తున్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ క్రైస్తవులు అస్సలు నమ్మకూడదండి. ఏంటి అంటే మీ క్రైస్తవుల్ని, మీ క్రైస్తవ పాస్టర్ల ముందే నమ్మకూడదు. పాస్టర్లు తెల్ల బట్టలు వేసుకుని, తెల్ల చొక్క వేసుకుని గంట సేపు వాకింగ్ బోధించేస్తారండి. బోధించేసి టక్క 60 ఫోటోలు తీసేస్తారండి. ఈ 60 ఫోటోలు ఎక్కడ పెట్టేస్తారండి? పైకి పెట్టేస్తారండి. విదేశాలకు పంపేస్తున్నారండి బాబు. మా ఊర్లో చాలా మంది ఉన్నారండి అని చెప్తున్నాడు. ప్రశాంత్ పాస్టర్ గారు అన్నారు, నేను దూరం ఉండి అన్ని ఇద్దరు మాటలు ఆలోచిస్తున్నాను. అందరూ అలాగే ఉంటారండి అని అంటే, అందరూ తెల్ల బట్టలు వేసుకుని ఉన్నారండి అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో మనం ఎవరో గమనించట్లేదని మనం అనుకుంటున్నాం. నువ్వు ఒక్కడవే చూస్తున్నావు, కానీ నీ వైపు 100 మంది చూస్తున్నారు. అది గమనించుకోవాలి. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఒక్కడగా ఉన్నప్పటికీ 100 మంది నీ వైపు చూస్తున్నారు నీ సాక్ష్యం కొరకు. ఆ సాక్ష్యం బాగుంటే వారిని ప్రభువులోనికి నువ్వు తీసుకొచ్చే ఒక గొప్ప అవకాశం ఉంటుంది. అదే సాక్ష్యం బాగోకపోతే వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు సంఘాలు కూడా ఈ విధంగా తయారవుతూ ఉన్నాయని ఆయన చెప్తూ ఉంటే బాధ అనిపించింది. సేవకులు కూడా ధనం కొరకు వారు ఏదో దేవుడిని సేవను వ్యాపారంగా మార్చి చేస్తున్నారని ఆ వ్యక్తి అన్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. దేవుడికి స్తోత్రం. విశ్వాసులే కాదు, సేవకులు కూడా బాహ్య రూపాన్నే చూస్తున్నారు జనాలు అనుకుంటున్నారు. కానీ దాని వెనుకున్న అర్థాన్ని, అంతరార్థాన్ని కూడా వారు గ్రహించగలిగే జ్ఞానం కలిగిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మనం ఎప్పుడు కూడా బాహ్య రూపాన్ని బట్టి ఇప్పుడు మనం సంతోషపడదు. హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోకి వెళ్ళేటట్టుగా మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అదే పని చేశాడు. ప్రభు దగ్గర ఆరాధన చేశాడు. దేవుని మందిరం పట్ల మక్కువ కలిగి ఉన్నాడు. దేవుని మందిర క్షేమాన్ని చూశాడు. దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎంతో ప్రయాసం పడ్డాడు. ఆయన పడిన ప్రయాస అంతా అయిన దేవుడు అందుకనే దావీదును ఆశీర్వదించాడు. దావీదును దేవుడు ఆ యొక్క యేసు ప్రభువు వారు వచ్చే వంశావళిని కూడా దావీదు వంశాన్ని దేవుడు ఎదుర్కొన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు సమూయేలు మొదట ఎవరిని చూశాడు? బాహ్య రూపాలను చూశాడు. కానీ దేవుడు అరణ్యంలో ఉన్న దావీదు హృదయాన్ని చూశాడు. ఇంకొక మాట, వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి, కానీ యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు వీళ్ళందరూ రాళ్ళ పక్కన దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారు? రాళ్ళ దగ్గర దాక్కున్నాడు. ఆ అంటున్న గొలియాతు అంటున్న మాటలు వింటూ ఉన్నారు. ఈ మాటలకు భయపడి కొంతమంది పారిపోతున్నారట. కానీ ఏ అనుభవం లేనివాడు ధైర్యంగా ముందుకు వస్తున్నాడు. దేవుడి కొరకు ధైర్యంగా ముందుకు వస్తున్నాడు. అక్కడ ఎంతో వాడుకు కలిగిన ఆ యొక్క సామాగ్రి ఇస్తానంటే ఏమి నాకు వాడుకలో లేవయ్యా, నాకు మరి నీకేం వాడుకలో ఉన్నాయా అంటే నాకు వాడుకలో ఉన్నాయా 2 ఉన్నాయి నా దగ్గర. వరుసలు దేవుడు వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళను ఉపయోగించడం మొదటి రాయిలోనే దేవుడు పంపించి తెచ్చాడు. నీ మొదటి అటెంప్ట్ లోనే లేదా నీ మొదటి ప్రయత్నములోనే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలి అని అంటే నువ్వు
దేవునికి లోబడి జీవించేటట్టుగా ఉండాలా, దేవుని హృదయమును తెలుసుకున్న వారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిందంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీరు అందరి విషయంలో మీరు బాధపడదు. మీరు ఏ విషయంలో మీరు బాధపడదు. నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవడం లేదు, లేదా నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, లేకపోతే నా సోదరుడు, నా కుమారుడు, నా కుమార్తెలు నన్ను పట్టించుకోవడం లేదని బాధపడదు. నీ బాధ లేదా నువ్వు సన్నిధిలో ఏదైనా కార్చగలిగేది ఏదంటే దేవుడి కన్నీరు కార్చి ప్రభువుడు ప్రార్థన చేయండి. దేవుడే నీకు సమస్తములో నీకు పోషించేవాడిగా ఉంటాడు, సమకూర్చేవాడిగా ఉంటాడు. అదేదో ఒక దగ్గరికి కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీరు 10 మంది దగ్గర తీర్చారు. అదే దేవుడి పాదాల దగ్గర తడిపితే ఆ కన్నీరు కలుగుతాని దేవుడు తెస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది నన్ను అభిషేకించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని పరిగెడుతూ ఉంటే దేవుడు ఎందుకు తోసేస్తున్నాడు తెలుసా? వారెవరు కూడా దేవుడు హృదయానుసారులుగా లేరు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించట్లేదు. ఎవరైతే కొందరు దేవుడి హృదయాన్ని తెలుసుకుని దేవుడి యొక్క చిత్తంలో నడుచుకుంటున్నారో వారి హృదయాన్ని దేవుడు చూస్తున్నారు కనుక వారి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా మన పొరపాటు 10 రూపాయలు వేసి ప్రతి ఒక్క మాట నేర్పడతాం. ఏమని ఇలా కరెక్ట్ కాదు. ఏదో ఒక 10 రూపాయలు నుంచి లేదా పైన నా యొక్క మనిషి యొక్క తత్వాన్ని చూసి అంటాం యోగ్యుడు కాదు, కరెక్ట్ కాదు. అసలు కరెక్ట్ కాదు చెప్పడానికి మనం ఎవరు? దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో అయినా ప్రభు దగ్గర పెట్టండి, ప్రభు పాదాల దగ్గర పెట్టండి. నిన్న అవమానమా, లేకపోతే ప్రతికూలత, కష్టమా, రోగమా, ఆర్థిక అవకతవకల ఏదైనా సరే దేవుడి పాదాల దగ్గర పెట్టండి, ప్రార్థన చేయండి. అయ్యా నా హృదయం శుద్ధీకరించుకుని నీకు నేను పరిపూర్ణంగా లొంగిపోతున్నాను. నీ వాక్యం ఏదైతే నాకు బోధిస్తుందో, నువ్వు ఏదైతే నాకు చెబుతావో దాని ప్రకారంగా నేను వెళ్ళిపోతాను. అని ఎప్పుడైతే ప్రభు దగ్గర ప్రార్థిస్తూ తీర్మానం తీసుకుంటావో అప్పుడు నీ జీవితంలో అభివృద్ధి చేస్తున్నావు. దేవుడికి స్తోత్రం. అభివృద్ధి చేయమయ్యా అని మనం ప్రభువును ఆరాధన చేయని అవసరం లేదు. కానీ నీ బ్రతుకు బాగుంటే, నీ బ్రతుకు జీవితంలో దేవునికి ఇష్టంగా ఉంటే నువ్వు చేయొద్దని అనుకుంటాం. దేవుడి యొక్క కార్యాలు ఇస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది పరిస్థితులు ఎలా ఉన్నాయి దేవుడు ఉంటారా? దేవుని ఎదుట వేషధారులుగా బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? వేషధారులుగా బ్రతికితే దేవుడికి నష్టం కాదు, నీకు నాకే నష్టం. ఎందుకని నీ వరకు నా వరకు దాచించిన దాన్ని మనం బాగుంటున్నాం. విలువైన ఆ యొక్క బంగారు కలిగిన ఆ యొక్క దేశ పౌరసత్వాన్ని మనం బాగుంటుకుంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పౌరసత్వంలో జ్ఞాపకం వచ్చిన బాధ్యత పూర్తి చేస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆత్మీయుడు ఉన్నాడు. ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి. పేరు కాదు, ఆత్మీయుడు అంటే భక్తి జీవితంలో ఆత్మీయంగా ఉంటాడు అన్నమాట. ఒకరోజు ఎలక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుందా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎలక్షన్ ఇంటికి ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చారా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి నేను చూస్తా ఉన్నాను ఆ మనుషులు అందరూ ఉన్నారని చెప్పి మా పాస్టర్ గారు బోధించారు. ఏంటో తెలుసా? డబ్బులు తీసుకోవద్దన్నారు, ఓటు అమ్ముకోవద్దన్నారు. అమ్మగారు భక్తి బాగా చేస్తుంది అనుకున్నాను. ఇలా పక్కకు రాగానే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళాడుట. ఆ డబ్బులు నుంచి మా ఆవిడది, నాది, ఒక్కొక్కరు మా ముగ్గురు డబ్బులు మాకు ఇచ్చే. ఇంట్లోనేమో బయటేమో ఇది లేవాలంటే కుదరదు,
ఆ పాస్టర్ గారు చెప్పారు, వాక్యం చెప్తుంది. మన లోపల తీసుకెళ్తారా మా ముగ్గురు మంచి అసలు ముందు ఎందుకుంటానో అని అంటే బయట మేము ఉన్న జనాలు దేవుడు నమ్ముకున్నాం ఉన్నాం కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది భక్తి ఎలా ఉంటుందంటే పైకి మనుషులు కనపడడానికి చేస్తున్నారు. వాస్తవం గమనించండి, మనుషులు కనపడే భక్తి చేస్తే నువ్వు ఇక్కడ ఈ లోకంలోనే వదిలేవు, పై లోకాన్ని కూడా వెళ్ళలేవు. దేవుడు చూస్తున్నాడని భక్తి చేయాల. ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడని భక్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు ఏం చేయట్లేదు కదా, లేకపోతే ఎవరు గమనించట్లేదు కదా మనం అనుకుంటాం. కానీ గమనించేవాడు ఎప్పటికీ గమనిస్తూనే ఉంటాడు. దావీదు అంటాడయ్యా, నేను కొండలోనికి వెళ్ళినను అక్కడ ఉన్నాం, ఆకాశం ఎక్కినను అక్కడ ఉన్నాం, ఆఖరికి సముద్ర అగాధంలోనికి వెళ్ళినను. మరి సముద్ర అగాధంలోనికి వెళ్ళిన అక్కడ ఉన్న దేవుడు నీకున్న స్థలంలోనికి రాడనుకుంటున్నారా? లేదా నీవున్న ఆ యొక్క ప్రాంతానికి, ఆ ఇంటికి రాడనుకుంటున్నారా? దేవుడికి స్తోత్రం. వస్తున్నాడు, చూస్తున్నాడు గనకనే మన జీవితాల్లో ఫలింపు లేక ఆగిపోయాం. అదే దేవుడు ఎదుట దేవుడు చూస్తున్నాడని భక్తి చెయ్యి, దాని ఆశీర్వాదం ఫలం ఎలా ఉందో యోసేపుని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. దాని ఆశీర్వాదం ఫలం ఎలా ఉందో ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? యోసేపు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పైపులాగా లోపలలాగా భక్తి చేయదు. మరొక పైపు ఒక మాట, లోపల ఒక మాట అస్సలు మాట్లాడదు. ఎందుకంటే నువ్వు నేను నమ్ముకున్నవాడు ఒకే మాట మాట్లాడేవాడు. ఒకే మాట. ఒక ముందు ఒక మాట, ఒక వెనక ఒక మాట మాట్లాడేవాడు క్రైస్తవుడు కాదు. మరలా చెప్తున్నాము, ఒకరి ముందు ఒక మాట, వాడు వెళ్ళిపోయిన తర్వాత రెండో మాట మాట్లాడేవు అంటే నీ నాలుగులో నుంచి రెండు మాటలు వచ్చినాయంటే రెండు ఒకే సందర్భంలో నువ్వు దేవుడు నమ్ముకున్నట్టు కాదు. అబద్ధం మాట్లాడే తత్వం ఎవరిది? శాతానుగా. అబద్ధపు మాటలు మాట్లాడేది, మోసపు మాటలు మాట్లాడేది ఎవరి తత్వం? శాతానుగాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందని ప్రభు దగ్గరికి వస్తుంది. గుర్తులు నెరవేరుతూ ఉన్నాయి. మన దేవుని హృదయాన్ని గ్రహించేటి దేవుడు మన హృదయాన్ని గ్రహిస్తున్నారు కనుక మనం దేవుని హృదయానుసారులుగా ఉంటూ పైకులాగా లోపలలాగా అస్సలు భక్తి చేయండి. నేను ఎప్పుడు చెప్తాను, లేని వాటి కొరకు ఎప్పుడు ఆర్భాటాలకు పోవద్దు. లేని వాటి కొరకు ఆర్భాటాలకు వెళ్ళిపోవద్దు. నీవు ఉన్న దాంట్లో తృప్తిపడు, నీవు ఉన్న దాంట్లో సంతృప్తి పడు. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, మందిరానికి ఇచ్చే కాటు విషయమైనా, నువ్వు ఇచ్చే అర్పణ విషయమైనా నీ దగ్గర ఉండగలిగితే ఇవ్వంతే. అప్పుడు పోయి తెచ్చి గొప్పలు చేశావో, నేను చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను, మనం ఎప్పుడైనా సరే నేను చూసిన అనుభవం బట్టి చెప్తున్నాను. అప్పుడు చేసి గొప్పలు పోయి ఏదో చేద్దాం అనుకున్నాం అనుకోండి, మందిరం కొరకైనా మరొకటైనా మనం పడుతున్నాం. అది నీ ఉన్న దాంట్లో సమృద్ధిగా, ఉన్న దాంట్లో తృప్తిపడు. దాని ఫలితము, దాని ఆశీర్వాదం ఎలా ఉందో దేవుడికి సన్నిధిలో చూస్తావా ఇష్టంగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది గొప్పకి మందిరానికి వెళ్తే వాళ్ళ పాస్టర్ నేను ఎప్పుడు చెప్తాను, మీకు ఉన్న దాంట్లోనే ఉన్నట్టు మిగతా దాంట్లో ఎవరు చేస్తారు? దేవుడు చూసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. మన దినాన్ని ఒక మందిరానికి వెళ్ళాను. ఆ మందిరంలో పాస్టర్ గారు సేవ నిమిత్తం ఏదో ప్రకటన చేశాడట. ఆ ప్రకటన చేస్తే ఆ ప్రకటనకి ఉత్తేజింపబడి ఉద్రేకురాలే ఒక యవనస్తురాలు, అదేవిధంగా తల్లి, వాళ్ళ పరిస్థితి దీనంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని మందిరానికి, దేవుని పనికి ఎలాగైనా అప్పు చేసి 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకున్నారు.
చెప్పండి ఎంత? వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్పాలంటే రోజుకు 200 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి. అప్పు చేశారు, మందిరానికి ఇచ్చారు, గోడలకు పేరు రాయించుకున్నారు. ఎక్కడ కానుకలు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు ఉంటాయని కొన్ని చర్చిల్లో. మనకు ఆ బాడీ లేదు కనుక మన పేరే చెప్పాం. దేవునికి స్తోత్రం. మొదటి పేరు ఉందంట, 5 సున్నాలు ఉన్నాయి కదా. ఎన్ని సున్నాలు? మిగతా వాళ్ళు ఎన్ని? 2, 3, 4, 5 సున్నాలు కాదు, 3 సున్నాలు దాకా వెళ్తున్నాయి. వీళ్ళకి 5 సున్నాలు ఉన్నాయి. మొదటి పేరు వాళ్ళు అందరూ తీసుకున్న వాళ్ళందరూ ఇంటికి వచ్చేసారు. భర్త అడుగుతున్నాడు, ఇప్పుడు ఏం చేసావు అంటే చెప్పింది, నన్ను అడిగి చేసావా, నన్ను అడిగి చేసావా. భార్య భర్త విడిపోయారు. ఇప్పుడు ఆ పని గురించి భార్య భర్త విడిపోయినారు. నేను ఎందుకు చెప్తానంటే, ఎప్పుడు గొప్పలకు బాగుంటుంది, ఉన్న దాంట్లో బ్రతుకు. గొప్పలు పోయి మనం ఏదో ప్రకటించుకోవాలనుకుంటే మనం ఏది పడిపోతాం. మందిరాన్ని పలికించేదానికైనా, లేకపోతే నువ్వు ఎవరికైనా సహాయం చేసేదైనా, నీవు బ్రతికే నీ జీవితమైన ఆడంబరత అస్సలు ఉండకూడదు. నీ ఉన్న దానిలో సంతృప్తి పడి బ్రతుకో. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలియదు ఈ మాటలు దేవుడు చెప్పమని ప్రకటించేవాడు కనుక చెప్తున్నాను. ఉన్న దాంట్లో తృప్తి పడి బ్రతకడానికి సిద్ధంగా ఉండండి. ఏదైనా దేవుడు నీ మేలు కోరి మాట్లాడుతున్నాడు కనుక జాగ్రత్తగా ఉన్న దానిలో, మనకిచ్చిన దానిలో నిజం చెప్పండి. పిల్లలకు భోజనం పెట్టుకుని కడుపుండా తిని పడుకోవడానికి చిన్న ఇల్లు ఉండే సరిపోదా? సరిపోదు కదా. ఇది మనకి ఇంకెందుకు ప్రాకులట అని అంటే, గొప్పగా ఎవరికో గొప్పగా కనపడాలనుకుంటే వెనకాల నీకు ఆశపోతుంది. వెనకాల నీకు వచ్చి రాబడలేదు, నువ్వు తీర్చగలిగే అనుభవం లేనప్పుడు జాగ్రత్తగా ఉన్నదానిలో తృప్తి పడుతూ జాగ్రత్తగా నీ యొక్క జీవితాన్ని ముందు కొనసాగించడానికి ఇష్టపడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళా చెబుతున్నాను, నువ్వు ఇచ్చేది మందిరానికైనా లేకపోతే ఎవరికైనా చేసే సహాయమైనా ఏదైనా నీ ఉన్న దానిలోనే నీ ఓపిక ఎంత ఉందో అంతే పరిగెత్తి చేసుకుంటే మనం తృప్తిగా ప్రభు ఎదుట నమ్మకంగా ఉండగలుగుతాం. లేని ఎడల మనల్ని లేనిపోని మాటలు మాట్లాడుతూ ఎన్నో పొరపాటైన మాటలు మన వాళ్ళు వినబడుతూ ఉంటాయి. అవి జాగ్రత్తగా ఉందాం. ప్రభు ఎదుట ఎలా ఉండాలంట? పైకి ఒకలాగా లోపల ఒకలాగా కాదు. లోపల ఏదైతే మనం ఉన్నామో దాన్నే ప్రభు ఎదుగుతున్నాం. ఒకవేళ వ్యాసం ఉందా, లేకపోతే మరేదేమో తీసేసుకుని ప్రభు ఎదుట పరిశుద్ధంగా ఉంటాడయ్యా అని ఒక తీర్మానాన్ని వచ్చి దావీదును దీవించినట్టుగా, దావీదును ఆశీర్వదించినట్టుగా, దావీదు జీవితంలో దేవుడు చేసినట్టుగా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదును అందరూ విడిచిపెట్టేశారు. ఈరోజు నువ్వు అంటావు, నా పిల్లలు వదిలేశారండి, మా ఇంట్లో వదిలేశారు, మా చుట్టాలు వదిలేశారు. బాధపడదు. దేవుడు నిన్ను వదిలేదు. దేవుడు నిన్ను వదిలేదు కనుక ఇప్పుడు వరకు క్షేమంగా బ్రతకగలుగు, ప్రాణంతో ఉండగలుగు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ అదే దేవుడు వదిలేసి ఉంటే ఎలా తీసుకెళ్ళారు కదా, అలా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఎప్పటికీ వదిలేయడు. అమ్మ, దేవుడిని ఎప్పటికీ వదిలేయడు. ఎప్పటికీ వదిలేయకుండా ఉండాలంటే ఆయన ఇష్టాన్ని మనం తెలుసుకునేవారుగా ఉండాలి. ఎందుకని నేను మళ్ళా చెప్తున్నాను, నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ బిడ్డలు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను పట్టించుకోకపోవచ్చు, ఆఖరికి నువ్వు నమ్మిన నీ స్నేహితులు నిన్ను పట్టించుకోకపోవచ్చు.
కానీ నిన్ను పట్టించుకుంటూ నీ క్షేమాన్ని, నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తున్న వాడు కూడా ఉన్నాడు. ఆయన నిజంగా మనం ఆరాధించి దేవుడు, ఆయన మన నమ్మకంగా ఉంది. ఆయన మందిరం పట్ల నమ్మకం ప్రకటించాలి. ఆయన మందిరంలో మనం ఒలివ మొక్కలు వలె నాటబడతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఈ మాట ఒకసారి మనం దేవుడున్నా సరే. దేవుడు బాహ్య రూపాన్ని చూడడం లేదు, దేవుడు అంతరంగాన్ని చూస్తున్నవాడని. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండి ప్రభు ఎదుట భక్తి, లోపల ఉండే భక్తి, బయట ఉండే భక్తి ఒకటాయి అంటేనే ప్రభు ఎదుట నమ్మకంగా వెళ్ళగలుగుతాం. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దావీదు హృదయాన్ని చూసిన దేవుడు ఈరోజు నీ హృదయాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. మనుషులు నీ బాహ్య రూపాన్ని చూసి అనుకుంటూ ఉండొచ్చు, వీళ్ళకేంటి, వీళ్ళకి ఏ బాధ లేదు, వీళ్ళకి ఏ బాధ లేదు, వీళ్ళలాగే ఉంటారు అని నీ రూపాన్ని చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. కానీ నువ్వు బయటికి ఎంత గంభీరంగా ఉన్నా నీలో ఉన్న దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు బయటికి ఎంత సంతోషంగా కనబడుతున్నా నీ హృదయంలో వ్యాధులను దేవుడు చూసుకుంటాడు. ఆ యొక్క అనుభూతులు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ సమయం నేను నీకు ఇస్తుండగా, ఇదిగో ఈ సమయమున ఆ యొక్క దేవుడిని ఇచ్చించడానికి ప్రభు నీకు సహాయం చేయడం వరకే మాటలు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు అన్నదమ్ములు, దావీదు తండ్రి చేసినట్టుగా మన చుట్టూ ఉన్న వారు మనం చూసి హేళన చేయొచ్చు. కానీ యుద్ధములో జయములు త్యాగలిగిన వారు నీవేదని వారు తెలుసుకున్నట్లుగా దేవుడి జీవితం అద్భుతం చేయడానికి ఈ మాటలు ప్రకటిస్తుండగా ప్రార్థన చేద్దాం. కూడా ప్రభుత్వ ప్రార్థన చేద్దాం. మనుషులుగా ప్రేమ కలిగిన పోదా ఇదిగో తండ్రి, ఈ పునరుద్ధాన్ని పాల్సలేదు ఎంతవరకు నీ లేఖనాలతో నా మాతో మాట్లాడిన మాటలు బట్టి పొందరా. ఎదుగురికి కావలసిన అయా ఎదుగు మాటలు మాకు అందించారు, అతని బట్టి నీకు పొందున్నాం. ఎంత ప్రతి మాట నా మా జీవితాల నీరు కంటే ఫలించేది. దావీదు వలె అయా ఎదుగుతుంది నీవు చూస్తున్నావని బట్టి, యోసేపు వలె అయా నువ్వు గమనిస్తున్నావని బట్టి అందరికీ అనుభవించండి. ఎదుగుతుంది బ్రహ్మ తప్పకుండా ఈ అనుభవంతో మమ్మల్ని ముందుకు నడిపించి దీవించి ఫలించేయండి. చేయించిన మమ్మల్ని అందరూ దీవించండి. రాలేని ప్రతి విధంగా చెప్పి మరణించండి. అయా మనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి. అయా సాక్షి చెప్పిన సాక్ష్యాలు నీ పాదాలు చనిపోతుండగా ఎదుగుతుంది మరలా వచ్చేవారు గొప్ప కార్యాలు నీ సన్నిధిలో జరిగించి మరొక సాక్ష్యాన్ని ప్రకటించగలిగే గొప్ప అనుభవాన్ని దయచేసి ప్రార్థిస్తున్నాను. అయా సమస్త మహిమ నా బ్రతుకుల్లో నీకు మాత్రమే కాలుబడినట్టు నీ కార్యాలు మా జీవితాలు జరిగించి బలపరచండి. ప్రేమగా తెలిసిన ప్రతి కాలంలో దురంతలు బలముగా గ్రహించి కాలంలో పరిచయం వాళ్ళని దురంతలుగా గ్రహించి కుటుంబాన్ని బలపరచమని ఏసునామం తండ్రి. దేవుడి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మిక సహవాసము సహాయం మన కూడా సమస్త దేవుడి బిడ్డలందరికీ సదాకాలంతో నడిపించుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ కలుగుగాక. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించుగాక.